నమస్కారం. జైత్ర ఎంటర్టైన్మెంట్స్ కు స్వాగతం. ప్రపంచంలో అతిపెద్ద హిందూ సమ్మేళనం మహాకుంభమేళా. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉత్తరప్రదేశ్ సర్కార్ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ ఈ కుంభమేళాను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి మహాకుంభమేళాలో 40 కోట్ల నుండి 45 కోట్ల మంది భక్తులు గంగా, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించడానికి ప్రయాగరాజ్కి వస్తారని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. 2025 జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా కొనసాగుతుంది. ఈ కుంభమేళాకు లక్షలాది మంది అఘోరీలు కూడా అక్కడికి చేరుకుంటారు. అలాగే వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటారు. మరోవైపు ఈ మహాకుంభమేళా కార్యక్రమం కోసం యూపీ ప్రభుత్వం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు ప్రయాగరాజ్ అన్ని హంగులతో ముస్తాబవుతుంది. 4000 హెక్టార్లలో విస్తరించి ఉన్న 25 సెక్టార్లలో మహాకుంభమేళా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లలో 12 కిలోమీటర్ల పొడవైన ఘాట్లు, 1850 హెక్టార్లలో పార్కింగ్ సౌకర్యాలు, 3 పాంటూన్ వంతెనలు, 67,000 వీధి దీపాలు, 1,50,000 మరుగుదొడ్లు, 1,50,000 టెంట్లు, 25,000కు పైగా వసతి గృహాలు నిర్మించారు. అదనంగా పౌష్ పూర్ణిమ, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణిమ కీలకమైన స్నాన పండుగల కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు భద్రతా సౌకర్యాల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. హనుమాన్ మందిర్ కారిడార్, అక్షయవట్, పాతాళపురి, సరస్వతీ కూప్, భరద్వాజ ఆశ్రమం, ద్వాదశ మాధవ ఆలయం, శివాలయ పార్క్, నాగ్వాసుకి ఆలయాల వంటి వివిధ పవిత్ర స్థలాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాగరాజ్లో కుంభమేళా లేదా మహాకుంభమేళా జరిగినప్పుడల్లా పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించడానికి వస్తారు. అయితే ఇప్పటి వరకు వీరి సంఖ్యను లెక్కించడానికి ఖచ్చితమైన సాంకేతికత లేదు. ఈసారి యోగి సర్కార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలతో పాటు అనేక ఇతర సాంకేతికతను ఉపయోగిస్తుంది. తద్వారా మహాకుంభమేళాకు వచ్చే ప్రతి భక్తుణ్ణి లెక్కించి వారిని ట్రాక్ చేయవచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.